నాకు తెలుసు. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. క్యాలెండర్‌లో రెడ్ మార్క్‌తో ఫుల్‌గా హైలైట్ చేసేశారు. రూమ్‌లో పడుకొని బుక్ ఓపెన్ చేసి కూర్చున్నాం. కానీ మనసులో ఏదో టెన్షన్, ఏదో భయం. ఇప్పుడు ఏం చేయాలి? సిలబస్ ఫుల్‌గా కవర్ అవ్వలేదు. రివిజన్ ఎలా? టైం ఉందా? అని థాట్స్ వస్తున్నాయి గదా! నిజంగా చెప్పు. ఈ ఫీలింగ్ నీకు ఉందా? లేదా? నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ స్టేజ్‌లో ఇంటర్ అయినా, 10థ్ అయినా చాలా మంది స్టూడెంట్స్ పానిక్‌లో పడిపోతారు. న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తారు. ఫుల్ నైట్ పడుకోరు. ఫోన్ తీసుకొని డిస్ట్రాక్షన్స్‌లో పడిపోతారు. కానీ టాపర్స్ వాళ్ళు వేరే లెవెల్‌లో ఉంటారు. వాళ్ళు లాస్ట్ డేస్‌లో ఎక్స్‌ట్రా‌గా ఏం చదవరు. కానీ ఎలా పాస్ అవుతారో, ఎలా చదువుతారో అది సీక్రెట్. నిజం చెప్పాలంటే లాస్ట్ స్టేజ్‌లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్. యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ అప్రోచ్ ఫాలో అయితే మార్క్స్ డెఫినెట్‌లీ ఇంప్రూవ్ అవుతాయి. జీనియస్ లెవెల్ ట్రిక్స్ కాదు. సింపుల్, ప్రాక్టికల్, ఎవ్రీడే యూజ్ చేయగలిగే డెసిషన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతని పేరు రవి. 10థ్ క్లాస్‌లో ప్రీ ఫైనల్స్‌లో 65% వచ్చింది. లాస్ట్ 1 మంత్‌లో ఫుల్ టెన్షన్. నేను టాపర్స్‌లా ఉండలేను అని అనుకున్నాడు. కానీ ఒకసారి కామ్‌గా కూర్చొని ఏ మిస్టేక్స్ చేస్తున్నా అని సెల్ఫ్ అనాలిసిస్ చేశాడు. అప్పటినుంచి అతను చేంజ్ అయ్యాడు. ఎగ్జామ్‌లో 92% తీసుకొనొచ్చాడు. యావరేజ్ నుంచి టాప్ పెర్ఫార్మర్‌గా ఎదిగాడు. ఈ స్టోరీ ఫిక్షనల్ కాదు. చాలా మంది రియల్‌గా ఇలానే టర్న్ అరౌండ్ చేశారు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్‌లో టాపర్స్ ఫాలో అయ్యే అప్రోచ్ గురించి చెప్తాను. క్లియర్‌గా, నీట్‌గా వినండి. ఫస్ట్ థింగ్, టాపర్స్ లాస్ట్ డేస్‌లో న్యూ బుక్స్ ఓపెన్ చేయరు. వాళ్ళు ఆల్రెడీ చదివిన స్టఫ్‌ని పర్ఫెక్ట్‌గా చేయడానికి ఫోకస్ చేస్తారు. సిలబస్ చూసి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమిటి అని డిసైడ్ చేసుకుంటారు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, శాంపుల్ పేపర్స్ తీసుకొని ఈ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి అని మార్క్ చేస్తారు. ఎగ్జాంపుల్‌కి మ్యాథ్స్‌లో ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, సైన్స్‌లో కెమికల్ రియాక్షన్స్, ఫిజికల్ ఫార్ములాస్ ఇవన్నీ ప్రియారిటీ. ముందు వీక్ ఉన్నా కూడా హై మార్క్స్ ఉన్న టాపిక్స్ ని స్ట్రాంగ్ చేయడం బెటర్. నిజంగా చెప్పు, నీకు కూడా ఇలా ఉందా? ఫుల్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నావా? స్టాప్ చేయి. టైం వేస్ట్. టాపర్స్ స్మార్ట్ గా చూస్ చేస్తారు. ఈ చాప్టర్ నుంచి 8-10 మార్క్స్ కన్ఫర్మ్ అంటే అది ఫస్ట్ రివైజ్. నెక్స్ట్, రివిజన్ ఎలా చేస్తారు? పాజిటివ్ గా చదవడం కాదు. యాక్టివ్ గా బుక్ క్లోజ్ చేసి పేపర్ మీద రాస్తూ చేయడం. డయాగ్రామ్స్ డ్రా చేయడం. ఫార్ములాస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి రాయడం. ఎస్పెషల్లీ లాంగ్వేజెస్‌లో ఎస్సేస్, లెటర్స్ ఫుల్‌గా రాసి ప్రాక్టీస్ చేయాలి. టాపర్స్ మిస్టేక్స్ చేయరు. జస్ట్ రీడింగ్ చేస్తారు. వాళ్ళు రాసింది గుర్తుపెట్టుకుంటారు అండ్ ఫాలో చేస్తారు. ఫోన్ గురించి చెప్పాలి. ఈ స్టేజ్‌లో బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. టాపర్స్ పర్ఫెక్ట్ కాదు. ఫోన్ యూజ్ చేస్తారు. కానీ కంట్రోల్‌లో. ఒక సింపుల్ రూల్. స్టడీ టైమ్‌లో ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండాలి. డిఫరెంట్ రూమ్‌లో పెట్టేస్తారు. బ్రేక్స్‌లో 10-15 మినిట్స్ యూజ్ చేస్తారు. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుంటారు. జస్ట్ 2 మినిట్స్ చెక్ చేస్తే చాలు అని స్టార్ట్ చేస్తే 1 అవర్ పోతుంది అని తెలుసుగా. సో, డిసిప్లిన్‌గా యావరేజ్ స్టూడెంట్ కూడా ఇది ఫాలో చేయగలడు. నో నీడ్ జీనియస్. టైమ్ ప్రెషర్ ఉంది కదా! 24 అవర్స్‌లో ఎంత చదువుకుంటాం? టాపర్స్ ఓవర్ స్టడీ చేయరు. ఎక్కువ చదువుకోరు. 6-8 అవర్స్ ఎఫెక్టివ్ స్టడీ అంతే. ముందు టైమ్ టేబుల్ రెడీ చేసుకుంటారు. మార్నింగ్ వీక్ సబ్జెక్ట్స్‌కి ఎక్కువ టైమ్ ఇస్తారు. ఈవినింగ్ రివిజన్. స్లీప్ 7 అవర్స్ కంపల్సరీ. టైర్డ్‌గా ఉంటే రిటెన్షన్ 0 అయిపోతుంది. టాపర్స్ హెల్త్‌ని నెగ్లెక్ట్ చేయరు. హెల్తీ ఫుడ్, లిటిల్ వాక్, మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. కన్‌ఫ్యూజన్ ఇన్ రివిజన్. ఏం రివైజ్ చేయాలో మర్చిపోతున్నా అని ఫీల్ అవుతారు చాలా మంది. టాపర్స్ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తారు. 1 పేజ్ పర్ చాప్టర్. కీ పాయింట్స్, ఫార్ములాస్, ఇంపార్టెంట్ డేట్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ లాస్ట్ డేస్‌లో ఫుల్ బుక్ ఓపెన్ చేసి చూసుకోరు. ఈ నోట్స్ చూస్తారు. క్విక్ స్కాన్. ఫాస్ట్‌గా స్కాన్ చేసి వాటిని చూసుకొని నేర్చుకుంటారు, చదువుకుంటారు. 3 టైమ్స్ రివైజ్ చేస్తారు. ఫస్ట్ ఫుల్, సెకండ్ కీ పాయింట్స్, థర్డ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయటం. ఇది ఇలా ఫాలో అయితే బెస్ట్. మిస్టేక్స్ గురించి మాక్ టెస్ట్ తీసుకొని రాంగ్ ఆన్సర్స్ చూసి ఈ మిస్టేక్ ఎందుకు వచ్చింది అని అనలైజ్ చేయాలి. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. టాపర్స్ పర్ఫెక్షనిస్ట్ కాదు. కన్సిస్టెంట్. డైలీ స్మాల్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎమోషన్స్ అడ్రెస్ చేద్దాం. ఫియర్ ఉందా? అదే భయం ఉందా? ఫెయిల్ అయితే ఏమవుతుంది అని భయం. నార్మల్. అందరూ ఫీల్ అవుతారు. కానీ టాపర్స్ ఈ భయాన్ని యూజ్ చేస్తారు మోటివేషన్‌గా. ఈ భయం ఉంది కాబట్టి కేర్‌ఫుల్‌గా చదువుకుంటా అని పానిక్‌లో పడకుండా కామ్‌గా డీప్ బ్రీత్ తీసుకొని నాకు ఆల్రెడీ చదివిన స్టఫ్ ఉంది. జస్ట్ రీకాల్ చేయాలి అని రిమైండ్ చేస్తారు అంతే. లాస్ట్ డేస్‌లో నో న్యూ ఫ్రెండ్స్‌తో లాంగ్ కాల్స్ అస్సలొద్దు. నో మూవీస్. ఫోకస్డ్‌గా ఉండాలి. కానీ ప్రెషర్‌లో ఉండకూడదు. ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లైట్‌గా మాట్లాడటం మైండ్ రిలాక్స్ అవుతుంది. టాపర్స్ సీక్రెట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. వాళ్ళు లాస్ట్ 2 డేస్ గూడా కామ్‌గా ఉంటారు. ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. అండర్ కాన్ఫిడెంట్ కూడా కాదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఇప్పుడు నీకు ఈ వీడియో చూస్తుంటే
నేను కూడా ట్రై చేస్తా అని అనిపిస్తుంది అంటే గుడ్. ఇప్పుడు కూడా ఇంకా లేట్ కాలేదు. ఒక డెసిషన్ తీసుకో. టుడే నుంచి అంటే ఈ రోజు నుంచి హై వెయిటేజ్ టాపిక్స్ లిస్ట్ చేసి షార్ట్ నోట్స్ రెడీ చేయడం స్టార్ట్ చేయి. జస్ట్ ఒక స్టెప్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నప్పుడు పేపర్ ఓపెన్ చేసి ఫస్ట్ క్వెషన్ చూస్తే ఈ టాపిక్ నా షార్ట్ నోట్‌లో ఉంది అని గుర్తుకొస్తుంది. కామ్‌గా రాసేస్తావు. టెన్షన్ ఉండదు. కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ప్రామిస్ చేస్తున్నా. ఈ అప్రోచ్ ఫాలో అయితే నీకు కూడా బెటర్ రిజల్ట్ వస్తుంది. టాపర్స్‌లా పర్ఫెక్ట్ అవ్వాలి అని కాదు. జస్ట్ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అవ్వాలి. హోప్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. కామ్ ఉండాలి. అండ్ నీ మీద నమ్మకం ఉండాలి. ఎగ్జామ్స్ లైఫ్ మొత్తం కాదు. జస్ట్ ఒక స్టెప్. నీ హార్డ్ వర్క్, స్మార్ట్ డెసిషన్స్ రిజల్ట్‌ని ఇవ్వగలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయి, షేర్ చేయి అండ్ మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయి. నీకు డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో చెప్పు. ఆల్ ది బెస్ట్. యూ క్యాన్ డూ థిస్. కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్ హాల్‌లో గూడా ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకో. నేను ప్రిపేర్ అయ్యాను. జస్ట్ పెర్ఫార్మ్ చేయాలి అని అంతే. బాయ్ బాయ్.